అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. ఈరోజు రెసిపీ ప్రాన్స్ గీ రోస్టెడ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ప్రాన్స్ కర్రీని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని అడుగు పట్టకుండా రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరొక 2-3 నిమిషాల పాటు ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసి 80% వరకు ఉడికించడానికి నాకు 12 నిమిషాలు టైం పట్టింది. ఈ విధంగా 12 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 80% వరకు కుక్ అవుతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1 కప్పు వేసి టమాటా ముక్కలు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై చేసేటప్పుడే దీనిలోకి కొద్దిగా పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. రొయ్యల్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసి వేసుకోండి. ఈ విధంగా టమాటా ముక్కల్ని 2-3 నిమిషాల పాటు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా గీ రోస్ట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మసాలా వేసుకోవాలి. వీడియో క్లిప్ మిస్ అయింది. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి తగినంత నీరు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టకుండా ఈ మసాలా అంతటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 150 ml వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. రెసిపీ చేసేటప్పుడు ఈ ప్రకారం చూస్ చేస్తే రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత దీనిలోకి వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించి వేడివేడి అన్నంతో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి టేస్టీ కర్రీస్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం శ్రద్ధగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. గీ రోస్టెడ్ ప్రాన్స్ మసాలా గ్రేవీ ఇలా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.